ఈ మహర్షి పేరు చాలామంది జడభరతుడే అనుకుంటారు, కానీ ఆయన వేరు. జడ మహర్షి అని ఇతడి పేరు. భార్గవ వంశంలో పుట్టినవాడు. అనేక వేదశాస్త్రములు చదివి గృహస్థ ధర్మంలో ఉన్నవాడు. భార్గవుడనే బ్రాహ్మణుడికి ఒక కొడుకు కలిగాడు. ఆ పిల్లవాడికి యుక్త వయస్సు రాగానే జాతకర్మ, ఉపనయనాదులు అన్నీ ఆయా సమయాలలో నిర్వహించి అతడితో, నాయన నీకు ఉపనయనం చేశాను, నీకు కావలసిన విద్యలు కొద్దిగా నేర్పాను, ఇంకా పెద్దల దగ్గరికి వెళ్ళి వేదాంగాలన్నీ శ్రద్ధతో చదువుకొని యజ్ఞాలు చేసి ధర్మాచరణ చేసి ఆ తరువాత గృహస్థ ధర్మంలోకి వెళ్ళి సంతానవంతుడివై ధరించి ఆధ్యాత్మ మార్గంలో ప్రవేశించు. ఇదే నేను నీకు చేసే బోధ అన్నాడు. ఆ భార్గవుడు అంటే పిల్లవాడి తండ్రి వేదాంగముల యందు ఎక్కువ శ్రద్ధ కలిగినవాడు. యజ్ఞ యాగాది క్రతువులెన్నో చేసిన గొప్ప కర్మిష్టి. ఆ విధంగా భార్గవుడు ఆ పిల్లవాడికి బోధ చేస్తుంటే ఎన్ని చెప్పినా ఒక జడుడి వలె చెవిటి వాడిలాగా జడత్వం వహించి ఉన్నాడట. ఊ అనడు, ఆ అనడు, ఉలుకు పలుకు లేదు. మళ్ళీ చెప్పాడట, అయినా మాట్లాడలేదు, అలాగే నిలబడ్డాడు. ఈ ప్రకారంగా ఓ 10 సార్లు చెప్పాడు. నేను చెప్పే మాటలు వింటున్నావా, అర్థమైనదా అని అడిగాడు. అందుకు బదులుగా పెద్దగా నవ్వాడు ఆ పిల్లవాడు. పుట్టినప్పటి నుంచి ఎక్కువగా మాట్లాడని వాడు కదా, తనకు కావలసిన ఆహారాదులను గురించి మాత్రమే అడిగేవాడు, అంతేకాని ఎక్కువగా మాట్లాడలేదు. అందువల్ల తన మాటలకు ఆ పిల్లవాడు నవ్వగానే భార్గవుడికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు నవ్వావు, నీకు అర్థమైందా అని అడిగాడు. అందుకు ఆ పిల్లవాడు బదులు చెప్పాడు, తండ్రి నీవు చెప్పిన ప్రకారం బాల్యావస్థలో గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవటము, వేదాంగములను చదువుకోవటము, యజ్ఞయాగాదులను చేయటము, క్రతువులు చేయటము, నిత్య కర్మానుష్ఠానము, సంసారము, సంతానము కనటము, విధిగా జీవితంలోని సమస్త కర్మలు చేసి వాటిని యథావిధిగా అనుభవించటము, ఈ ప్రకారంగా నేను 5000 జన్మల నుంచి చేశాను. అయితే ప్రతి జన్మలోనూ విధి విహితమైనటువంటి శ్రౌతాది కర్మలను ఆచరించాను. యజ్ఞములన్నీ చేసి వేదాంగములలో నేను చదవని విషయం ఏదైనా ఉండిపోయినదేమో అనిపించి 5000 బ్రాహ్మణ జన్మలు ఎత్తాను. 5000 మంది తల్లుల గర్భాలలోంచి మళ్ళీ పుట్టాను. 5000 మంది తల్లులు, తండ్రులు, సోదరులతో జన్మలు అనుభవించాను నేను. నీవు గొప్ప కర్మిష్టివి. జన్మించేటప్పుడు నీ వంటి గొప్పవాడి కడుపులో పుడుతున్నాను, మంచి వంశంలోనే పుడుతున్నాను అనే భావన కరడు కట్టిన రాయిలాగా ఉంది నా మనసులో. మళ్ళీ ఇదే బోధ నీవు ఇప్పుడు చేసేటప్పటికీ నాకేమీ అర్థం కావటం లేదు. పోనీ ఒక మారు చేసి ఊరుకుంటావేమో అనుకుంటే 10 సార్లు చెప్పావు, అందుకనే నాకు నవ్వు వచ్చింది. అలా కష్టమైన స్థితి అంతా కూడా అనుభవించి జన్మ దుఃఖం, మరణ సన్నతిని ఎన్నిసార్లు చూశాను. ఈ సంసారంలో సకల దుఃఖములు పొంది వికల మనస్కుడనై ఎన్ని పర్యాయాలో ఆ స్థితిని అనుభవించాను. నేటికి నీవు మళ్ళీ చేసిన ఉపదేశము వింటే నవ్వొస్తుంది అన్నాడు. ఆయన తండ్రితో, ఇంకా త్రయీ విహిత ధర్మములన్నీ పాపభరితములే, పరమపదమనే మోక్షమును కోరే నాకు ఈ కర్మలనే అడవిలో ప్రవేశించటానికి మనసు ఒప్పటం లేదు, విసిగిపోయింది. ఎన్ని మాటలు వెళ్ళినా ఎప్పటికప్పుడే ఆశ, ఇంకా నాకు కర్మశేషం ఉందేమో, పాపం ఉందేమోనని, ఈసారి వేద విద్యా కర్మలన్నీ చేసిన తరువాత మోక్ష మార్గం కలుగుతుందేమోనని ఇట్లాంటి ఆశతోటే పరిభ్రమించాను. ఎన్నిసార్లు జన్మలెత్తినా ఇక్కడే ఉన్నాను నేను 5000 జన్మల నుంచి. కాబట్టే నా ఎడల నీ ప్రబోధములన్నీ బూడిదలో పోసిన పన్నీరే. సమస్త విషయాలు తెలిసిన నేను మాట్లాడటం ఇష్టం లేక జడత్వం వహించాను. నాకు జడ నామధేయము మిక్కిలి సార్థకంగా ఉంటుంది, అందుకనే నన్ను జడుడు అన్నాడు. అందుకు ఆ భార్గవుడు ఆశ్చర్యంతో జడుడితో, నాయన నీకు ఇంత విజ్ఞానం ఏమిటి, నీ వయసెంత, ఇన్నాళ్ళు నువ్వు నాతో మాట్లాడకపోవటం ఏమిటి, అంత బుద్ధిమంతుడువైన నువ్వు ఈ సామాన్యుడింట్లో జన్మించడం నీకు శాపమా ఏమిటి, ఇందుకు కారణం అన్నాడు. దానికి జడుడు, శాపం ఏమీ లేదు, ఈ కర్మ విధానం ఇంతే, ఇందులో విధి శాపం ఏమీ లేదు, ఇలా పుడుతూనే ఉన్నాను. 5000 జన్మల అనుభవంతో మాట్లాడుతున్నాను. విహితములైన కర్మలే మళ్ళీ, ధర్మ మార్గమే మళ్ళీ. అయితే అందులో కర్మ మార్గ భ్రష్టత్వ లోపం రాలేదు. మరి ఈ జ్ఞానం ఎలా కలుగుతుందని అడుగుతున్నావు, ఇప్పుడు చెబుతాను విను అని ఇలా చెబుతున్నాడు. పోయిన జన్మలో నేను ఒక బ్రాహ్మణ్యుడను. అప్పుడు నాకొక గురువు దొరికాడు. ఆయనను నేను శ్రద్ధ, భక్తి, వినయము, విధేయతలతో ఆరాధించాను. విధివశాత్తు ఆయనను జ్ఞానోపదేశం చేయమని
అడిగాను నేను. ఆయన తెలిపిన మార్గంలో ఏకాంతవాసిని అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేసుకోగలిగాను. అతడి అనుగ్రహం చేత త్రయీ ధర్మములచే పొందరాని జాతి స్మరణ జ్ఞానం నాకు ఈ జన్మలో కలిగింది. అంటే వేద విజ్ఞానంలో సంపాదించడానికి అసాధ్యమైన పూర్వజన్మ జ్ఞానము గురు అనుగ్రహంతో నాకు తపస్సు వల్ల కలిగింది. కాబట్టి ఈ జన్మలో కూడా నేను జ్ఞానంతో పుట్టాను. ఇక పూర్వయోగాభ్యాసం వలన ఇప్పుడు నా మనసు నిర్మలమైపోయింది. ఇక నేను ఆ కర్మ మార్గంలోకి వెళ్ళను. కాబట్టి నేను ఏకాంత ప్రదేశంలో నైష్ఠికుడినై మోక్షోపాయాన్ని అన్వేషిస్తాను. నీ దగ్గరికి మళ్ళీ తిరిగి రాను. నీ రుణం తీర్చుకుంటాను అన్నాడు. ఇది విని భార్గవుడు అత్యంత ఆశ్చర్యం పొంది, మహానుభావ, నీవు నా పూర్వజన్మ పుణ్యం చేత పుట్టావు. ఆ గర్భజ్ఞానివైన నిన్ను కనటం నా తపోఫలం. ఇలాంటి కులదీపకుడైనటువంటి పుత్రుడు ఎవరికి కలుగుతాడు? నేను నీ యందు పుత్రభావాన్ని వదిలివేశాను, గురుభావాన్ని పెట్టుకున్నాను. కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను, జవాబు చెప్పవలసింది. ఈ సృష్టిలో జన్మరహస్యం ఏమిటి? జీవులు ఏ విధంగా చనిపోతాయి? పాపపుణ్యాలు ఎలా ఉంటాయి? వాటి స్వరూపం ఏమిటి అని అడిగాడు. జడమహర్షి చెప్పిన వాటిలో మరణానికి ముందు జీవుడు ఏ ఏ పద్ధతుల్లో శరీరాన్ని వదిలిపెడతాడో చెప్పబడి ఉంది. సాధారణంగా మనం యోగశాస్త్రంలో విన్న మాటలే ఇక్కడ ఉన్నాయి. ఆయన చెప్పినవి మరణకాలం ఆసన్నమైనప్పుడు మానవుడి శరీరంలో పెద్ద వేదన కలుగుతుంది. లోపలి నుంచి మిక్కిలి వేడి అయిన ఆవిళ్ళు బయలుదేరుతాయి. మర్మస్థానాలన్నీ పట్టు తప్పిపోతాయి. ఉదాన వాయువు ఊర్ధ్వగతిలో వెళ్తుంది. శరీరంలో తడి ఆరిపోతుంది. మాట పడిపోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోతాయి. నాలుక వెనుకకు వెళ్ళిపోతుంది. జీవుడికి బాధ ఎక్కువైపోతుంది. అయితే ఆ జీవుడు ఇతరులకు అన్నోదకములు భక్తితో పెట్టిన వాడైతే ఎటువంటి మరణ వేదన అనుభవించడు. తెలివిగా శరీరంలో ఉండగానే జ్ఞాన మార్గాన్ని, పుణ్య మార్గాన్ని అవలంబించిన వాడైతే అసూయారహితుడు, ధర్మం తప్పనివాడు, ఆ ధర్మంలో ఉన్నటువంటి కామాది వికారములు లేనివాడు, క్రోధం లేకుండా జీవించిన వాడు అయితే, మాశ్చర్యరహితుడైతే మరణ వేదన అనుభవించకుండానే పోతాడు. సుఖమైన మృతిని పొందుతాడు. అన్నదానం చేయనివాడు, కూట సాక్షి, వేద దూషకుడు మొదలైన వాళ్లకు భయంకరులైన యమకింకరులు దర్శనమిస్తారు. దాంతో విపరీతమైన భయం కలుగుతుంది. తనకు భయమేస్తుంది అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే జీహ్వా వెనక్కు వెళ్ళిపోతుంది. మాట రాదు. చూస్తూ ఉంటాడు కానీ మాట్లాడలేడు. అటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. జీవులు ఇలా యాతనా శరీరాలను పొంది చాలా బాధలు పడతారు అని ఇవన్నీ చెప్పి మరణ వేదనను కూడా వర్ణించాడు. మృత్యువు యొక్క స్థితి అలా ఉంటుంది. మృత్యువును గురించి ఎందుకు చెప్తున్నానంటే, జన్మ అంటే భయపడాల్సిన కారణాలున్నాయి. చనిపోయిన తరువాత చావు అనేది ఇంత భయంకరంగా ఉంటుంది అని తెలుసుకొని కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే అప్పుడు తెలుసుకున్నా తనకు పనికిరాదు. మళ్ళీ జన్మించేటప్పటికీ ఈ మృత్యువేదన అనే కష్టాన్ని గురించి మర్చిపోతాడు. ఇక వాడికి ఏమి జ్ఞాపకం ఉంటుంది? వాడికి బోధ ఎలా కలుగుతుంది? మృత్యువాత పడ్డప్పుడు అయిపోయింది, ఇంకెప్పుడు ఈ జన్మకు రాను, ఇక నాకు పునర్జన్మ వద్దు అని అప్పుడు అనిపిస్తుంది. కానీ అది స్మృతిపథంలోంచి మరుగైపోతుంది. మళ్ళీ జన్మించేటప్పటికి చావును గురించి ఎరుగని వాడి వల్లనే ఉంటాడు అని చెప్పాడు జడమహర్షి. మనలో ఎవరికైనా చావు గురించి జ్ఞాపకం ఉందా? ఎవరికీ లేదు. అందుకనే సుఖంగా ఉన్నాము. కానీ దాని లక్షణం ఇలా ఉంటుందని పెద్దలు చెప్పినప్పుడు పునర్జన్మ తనకు వద్దు అనే తీవ్రమైన సంకల్పం మనిషికి కలగాలి. అదే వివేకం. అందుకనే ఆయన చెబుతున్నాడు ఇదంతా. మోక్షం కోసమైనా, మృత్యువాతను తప్పించుకోవడం కోసమైనా మనుష్యుడు పునర్జన్మ లేకుండా చేసుకోవాలి. మృత్యువు యొక్క బాధ అంత భయంకరమైనది. ముక్తి యందు ఆసక్తి అనేది ఉన్నా లేకపోయినా అది వేరే విషయం. మృత్యువు యొక్క బాధ ఇలా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. ఏమైనప్పటికీ మరణించిన తరువాత యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పుణ్యానికి పుణ్యఫలం, పాపానికి పాపఫలం ఇస్తాడు. అది ఎట్లాగూ తప్పదు. కానీ ఇది అయిపోయిన తర్వాత జీవుడు మళ్ళీ ఇంకొక పురుషుడి వీర్యంలో ప్రవేశిస్తాడు. స్త్రీ గర్భంలోకి వెళతాడు. మళ్ళీ పుడతాడు. అప్పటికే అంతా మర్చిపోతాడు. యమదర్శనం, చావు, దుఃఖము, కష్టము, పోయిన జన్మలోని తల్లిదండ్రులు, వాళ్ళెవరు వీళ్ళెవరు అన్నీ పోతాయి, మర్చిపోతాడు. అవి ఏవి మిగలవు. పలక మీద వ్రాసి తడితో చెరిపేస్తే ఏం మిగులుతుందో ఇది అంతే. అతడి మనస్సులో ఏమీ ఉండదు. కాబట్టి ఇదంతా ఒక భయంకరమైన మాయాజాలం. ఈ వలలో తగులుకున్న వాళ్ళు బయటికి రాలేరు. ఎప్పుడైతే గురువును ఆశ్రయించి బోధ పొందుతాడో అప్పుడే ఇది తప్పుతుంది. గురువును ఆశ్రయిస్తే మార్గాన్ని అన్వేషించమనేదే ఆయన చెప్పవలసింది.
తెలిసింది. ఎందుకంటే హితబోధ ఎవరైనా చేయగలరు. హితైషి ఏం చెప్తాడంటే, నీ విషయం అన్వేషించుకో, నీ మంచి, నీ భవిష్యత్తు ఆలోచించుకో, సమయం ఆసన్నమవుతున్నది, దినదినము మృత్యువు దగ్గరికి వెళ్తున్నావు, జాగ్రత్త పడు అని చెప్పిన వాడే నీకు ఆప్తుడనుకో. కాబట్టి నా తండ్రిగా నీకు నేను రుణం తీర్చుకోవటం ఏమిటంటే, నీకు ఈ విషయం బాగా గట్టిగా జ్ఞాపకం చేసి ఈ మాట చెప్పిపోవటమే. నీవు నన్ను తండ్రిగా కన్నందుకు నీకు రుణం తీర్చుకునే మార్గం చెప్పిపోతున్నాను అన్నాడు జడుడు. తల్లి కడుపున పడ్డది మొదలు మనుష్యుడికి సుఖం లేదు, స్వర్గము కూడా దుఃఖకరమే. ఎందుకంటే పుణ్యం ఉన్నంత కాలమే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. పుణ్యం క్షీణించిపోగానే తిరిగి భూలోక ప్రాప్తి తప్పదు. భయానికి కూడా అది హేతువవుతోంది. అందువల్ల అది సుఖకరం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. నరకము ఘోరమైన, తీవ్రమైన, దుస్తరమైన, యాతనాకరమైన విషయము. దానిని గురించి చెప్పవలసిన పని లేదు. నరకం ఎట్లా ఉంటుందో దానిని గురించి చెప్పేదేముంది? చాలా బాగా ఉన్న రోజులలోనే ఇన్ని కష్టాలు పడుతూ కూడా బాగాలేమో అని అంటుంటాం. ఇక నరకం మాట చెప్పేదేముంది? పశువు, పురుగు, క్రిమికీటకాదుల యాతనలు అనంతములైనవి. ఆ జీవితాల నుంచి బయటకు వెళ్ళటం తప్పనిసరి. అందుచేతని ఈ త్రయీ మార్గం నుండి బుద్ధి మరల్చి నైష్కర్మ్య భావం పూనాను అని చెప్పాడు. వైదిక మార్గము ఈ లోకంలో సుఖాన్నిస్తుంది, అందులో సందేహం లేదని. పితృదేవతలు ఆర్యజనానికి సంతతి, ఆయుర్దాయం, భోజనం, సుఖం అన్నీ ఇస్తారు అని కూడా బోధించాడు జడమహర్షి. త్రయీ అంటే వేదములు. వేదం చెప్పిన వైదిక మార్గాలు ఇక్కడ ఈ లోకంలో సుఖాన్ని ఇస్తాయనటంలో సందేహం లేదు. అవి ఇవ్వవని జడమహర్షి చెప్పడం లేదు. కానీ ఆయన 5000 జన్మలలో అలాంటి సుఖాలు అనుభవిస్తూ మళ్ళీ మళ్ళీ పుడుతున్నవాడు. ఆయన పరిణామ క్రమంలో పూర్తి పరిపక్వత పొంది ఇటువంటి పారలౌకిక సుఖాల సారాన్ని, వాటి అశాశ్వతత్వాన్ని తెలుసుకొని జీవుడికి అత్యవసరమైన కర్తవ్యం ఏదో ఆ బోధ చేస్తున్నాడని భావం. జీవుడికి ఏ జన్మలోనైనా సుఖం కలిగినా మరణంలో అంతో ఇంతో వేదన ఉన్నది. వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు. ఇది చర్విత చర్వణం. అలాగే తిరుగుతాడు తప్ప ఎప్పటికీ ముందడుగు వేయడు. గానుగ చుట్టూ తిరిగే ఎద్దు అక్కడే ఉంటుంది. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా 10 కిలోమీటర్లు నడుస్తూనే ఉంటుంది, కానీ దూరం వెళ్ళదు. అక్కడే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది సాయంత్రం దాకా నడిచి గమనశీలంగా ఉంటుంది, కానీ ప్రగతి లేదు. జీవుడు కూడా అంతే. అలాగే జన్మ నుంచి మృత్యువు, మృత్యువు నుంచి జన్మ అలాగే ఉంటాడని జడమహర్షి భార్గవుడికి బోధ చేశాడు. ఈ మాటలు విన్న భార్గవుడు పుత్రుడి జ్ఞాన సంపదకు ఆశ్చర్యచకితుడై అతని ఎడల పుత్రభావాన్ని తొలగించి గురుభావాన్ని నెలకొల్పి అనేక లోకముల యొక్క విశేషములను అడిగి తెలుసుకున్నాడు. జడమహర్షి నరకాలను, వాటి విశేషాలను కూడా తండ్రికి చెప్పాడు. మార్కండేయ పురాణంలో అలర్కుడనే రాజపుత్రుడికి అతడి తల్లి మదాలసాదేవి అనేక ధర్మాలు బోధించింది. తరువాత తల్లిదండ్రులైన మదాలస, కువలయాశ్వులు అలర్కుడికి రాజ్యాభిషేకం చేసి తపస్సుకు వెళ్లారు. ఈ ఉపాఖ్యానమంతా ఎన్నో వివరాలతో జడమహర్షి తన తండ్రికి వివరించినట్లు మార్కండేయ పురాణం చెబుతోంది. ఈ అలర్కుడి తల్లి మదాలస తాను వెళ్లే ముందు ఒక ఉంగరంలో జ్ఞానబోధను సూక్ష్మంగా రాసిపెట్టి అలర్కుడికి ఇచ్చింది. అలర్క, నీకు జీవితంలో కష్టాలు, దుఃఖం కలిగినప్పుడు ఈ ఉంగరంలో దాచిపెట్టిన నా ధర్మశాస్త్రం చదువుకో అని చెప్పింది. అట్టి అవసరం ఒకనాడు అతడికి కలిగింది. కష్టాలు వచ్చాయి. అప్పుడు ఆ శాస్త్రం తీసి చదువుకున్నాడు. కామాదులను జయించమని, మోక్షార్థి కావాలనని, పెద్దల బోధ వినమని తల్లి శాసించింది. అప్పుడు ఆయన దత్తాత్రేయుడిని ఆశ్రయించి జ్ఞానబోధ పొందాడు. దత్తాత్రేయుడు యోగ సాధన రహస్యాలను బోధించాడు. ఇందులో దుస్వప్నాల సూచనలు, మృత్యువు యొక్క సూచన మొదలైనవన్నీ వివరించబడ్డాయి. చివరికి అలర్కుడు యోగాన్నాస్తి పరం సుఖం అని గ్రహించాడు. దీనిని బట్టి ఈ జడమహర్షి తన పూర్వజన్మలో అనేక పూర్వ చరిత్రలు, గాథలు తన స్మృతిలో ధారణ చేసిన గొప్ప కాలజ్ఞాని అని మనకు తెలుస్తోంది. శ్రీమాత్రే నమః.